ఓజీ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది అని మీరు అనుకుంటున్నట్లయితే అవుతుంది, బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. బ్రేక్ ఈవెన్ నెంబర్స్ ఎట్లా ఉన్నాయి, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎట్లా జరిగిందని చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో వేసాము బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే దాంట్లో. ప్రీ రిలీజ్ బజ్ ఎట్లా జరిగింది ఈ సినిమాకి సంబంధించి అన్ని ఏరియాస్లో చూసాం. సుజీత్ వల్ల, క్వాలిటీ అవుట్పుట్ వల్ల, గ్యాంగ్స్టర్ డ్రామా వల్ల పవన్ కళ్యాణ్ చాలా కాలం నుంచి ఇంత అద్భుతమైన మ్యూజిక్ తమనిచ్చిన మ్యూజిక్ వల్ల, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ సినిమాకి ఫస్ట్ నుంచి బీభత్సం అనేటువంటి హైప్ ఉంది. డే వన్ మొత్తం కూడా జనాలు ఏ హీరో ఫ్యాన్స్ అనే దాంతో సంబంధం లేకుండా ఎగబడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే చెప్పకల్లా బీభత్సంగా ఆడిచ్చేశారు థియేటర్లో, రచ్చ రచ్చ ఆడిచ్చారు. సో ఈ సిచ్యువేషన్లో డే వన్ కలెక్షన్స్ ఏ రకంగా వచ్చాయి? ప్రీమియర్స్ వేయించుకున్నారు. ప్రీమియర్స్ టికెట్ కూడా గట్టిగా హైక్ వచ్చింది. 1000 రూపీస్ అంటే, అండ్ తెలంగాణలో 800 రూపీస్ అంటే చిన్న నెంబర్స్ కాదు, చాలా మంచి నెంబర్స్ ప్రీమియర్స్కి టికెట్స్కి వచ్చినట్టు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో డే వన్ నెంబర్స్ ఏ రకంగా ఉన్నాయి? అసలు ఆంధ్ర తెలంగాణకి డే వన్ బ్రేక్ ఈవెన్ ఎంత, వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ఎంత? ఆంధ్ర తెలంగాణ బ్రేక్ ఈవెన్ 145 crores. అంటే మీకు నైజాంలో 54 కోట్లు, సీడెడ్ 22, ఉత్తరాంధ్ర 20, ఈస్ట్ 12, వెస్ట్ 9, గుంటూరు 12.5, కృష్ణ 9.5, నెల్లూరు 6 కోట్లు. ఇట్లా ఓవరాల్గా 144 టు 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. ఇంకా కర్ణాటకలో తెలుగు హీరో సినిమాలు చూస్తారు కాబట్టి 10 కోట్లు. రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి అదే రెండు కలిపి రెస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటక వచ్చేసి ఒక 10 కోట్లు బ్రేక్ ఈవెన్, ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఓవర్సీస్లో 17 కోట్లు. అయితే ఫస్ట్ ఓవర్సీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ డే వన్ ఓవర్సీస్ ఎంత కలెక్ట్ చేసింది? ఎంత కలెక్ట్ చేసింది అంటే మొత్తం కలెక్ట్ చేసేసింది. ఏదైతే మీకు బ్రేక్ ఈవెన్ నెంబర్ ఉంటుందో, బ్రేక్ ఈవెన్ అంటే సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో, ఎంత కొన్నారో ఆ మొత్తం అమౌంట్ డే వన్ కలెక్ట్ చేసేసింది ఓవర్సీస్లో. మీకు ఓజీ ఆల్మోస్ట్ ఓన్లీ నార్త్ అమెరికాలో $4.5 million ఆల్రెడీ కలెక్ట్ చేసింది. వీకెండ్కి 5.56 million వెళ్తుంది అంటున్నారు. సో గట్టి నెంబర్స్ వచ్చి ఓవర్సీస్లో సినిమా డే వన్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. వెరీ 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 బిగ్గెస్ట్ నెంబర్, బిగ్గెస్ట్ ఫీట్. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో అంత బిగ్ ఫీట్ ఎప్పుడు చేయలేదని చెప్పాలి. ఇక ఆంధ్ర తెలంగాణ సంగతి చూస్తే, ఆంధ్ర తెలంగాణలో 145 crores వస్తే కనుక మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు. షేర్ ఇదంతా కూడా గ్రాస్ కాదు, మేము ఆడేదంతా షేర్ గురించి. సో 145 crores షేర్ రావాల్సిన చోట డే వన్ 68 కోట్లు కలెక్ట్ చేసింది ఒక్క రోజులో. డే వన్ ప్రీమియర్స్ కూడా కలుపుకొని, ముందు రోజు బెనిఫిట్ షోస్ కూడా కలుపుకొని 68 కోట్లు కలెక్ట్ చేసింది, విచ్ ఇస్ వెరీ 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 బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ పవన్ కళ్యాణ్స్ కెరీర్. ఈ ఇయర్లో వచ్చిన తెలుగు సినిమాల్లో కూడా చాలా మంచి నెంబర్ అని చెప్పాలి ఇది. సో ఈ నెంబర్ అనేది మీకు 45 to 47% ఆఫ్ రికవరీ అయిపోయింది డే వన్. 100% వస్తే హిట్ అయితే డే వన్ 46 to 48% రికవరీ డే వన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 77 కోట్లు షేర్ ఆంధ్ర తెలంగాణలో ఈ సినిమాకి రావాల్సి ఉంది. రావడానికి గల ఫ్యాక్టర్స్ కూడా ఏమున్నాయంటే, వీకెండ్ ఉంది ఇవాళ, ఇంకా శుక్రవారంలో ఉన్నాం, శుక్ర శని ఆది. ఇది కాకుండా మళ్ళీ పండగ వస్తుంది 3 రోజులు, బుధ గురు శుక్ర అనుకుంటా, లేదా పండగ 3 రోజులు మీరు కామెంట్ చేయండి. అది కాకుండా మళ్ళీ ఇంకో వీకెండ్ ఉంది, కాంతారా 2 ఉంది తప్ప ఇంక పెద్ద ఏమీ లేవు అక్కడ. మిగతా వేరే సినిమాలు లేవు, ఎంటీ గ్రౌండ్ ఉంది కంప్లీట్గా. పవన్ కళ్యాణ్కి భయంకరమైన క్రేజ్ ఉంది. కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, కొన్ని చోట్ల హౌస్ఫుల్ అవ్వకపోయినా టూ మెనీ థియేటర్స్ ఇచ్చేసారు కాబట్టి. మిరాయి ఉంది, మిరాయి తీసేసి మరి సినిమాకి ఇచ్చారు. కొన్ని చోట్ల లిటిల్ హార్ట్స్ తీసేసి ఇచ్చారు. సో అందువల్ల మీకు అక్కడక్కడ హౌస్ఫుల్స్ కనపడవేమో, కానీ ఓవరాల్గా చాలా చాలా ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు. అందువల్ల మంచి కలెక్షన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. 77 కోట్లని కమింగ్ 1.5 వీక్లో చాలా ఈజీగా, లేదా ఈ వీకెండ్ కాకపోతే నెక్స్ట్ వీకెండ్ కన్నా ఇంటి పరిస్థితుల్లో సినిమా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 195 crores, 175 crores వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టు. అందులో మీకు దాదాపుగా సినిమా ఒక 85 to 90 కోట్లు షేర్ డే వన్నే కొట్టేసినట్టు తెలుస్తుంది. తద్వారా కూడా దాదాపు 50%, దగ్గర దగ్గర 50% వరకు డే వన్ రికవర్ చేసేసింది షేర్ని. ఇది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ 100 crores షేర్ సినిమా లేదు. వకీల్ సాబ్ ఉంది కానీ 95 crores అయిపోయింది. అప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తుంది, థియేటర్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. సో జనం కూడా ఎవరు వెళ్ళా. సెకండ్ వేవ్లో చాలా తీవ్రంగా ఉండేది పరిస్థితి, మీకు గుర్తుంటే. అది తప్ప దాని తర్వాత ఇచ్చిన భీమ్లాకి అంత సీన్ రాలేదు. బ్రో అనే సినిమా వచ్చింది, దానికి అంత సీన్. మన హరిహర వీరమల్లం అట్టర్ డిజాస్టర్ అయింది. సో ఇప్పుడు మాత్రం ఈ మూవీతో కళ్యాణ్ చాలా మంచి నెంబర్స్ని పెడుతున్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర అని చెప్పాలి. సో మీకు ఈ అంశం గురించి, ఈ మొత్తం సినారియో గురించి మీకేమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వరల్డ్ వైడ్ రికవరీ నెంబర్స్ కూడా చాలా ఈజీగా ఎలా కనిపిస్తుంది. ఆల్రెడీ ఓవర్సీస్ అయిపోయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటక ప్రాంతాల్లో కూడా మంచి నెంబర్స్ వస్తున్నాయి. దాదాపు 3 crores వరకు అండ్ 2.5 crores వరకు వచ్చింది డే వన్. అది కూడా 30% రికవరీ అనేది బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ అక్కడ కూడా రికవరీ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇండియా వైడ్ పాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి పెద్దగా ఎవరు చూడట్లేదు హిందీలో ఈ సినిమాని. ఇమ్రాన్ హాష్మిని పెట్టుకున్న పెద్దగా ఉపయోగపడలేదు. సో హిందీ కూడా తక్కువ నెంబర్స్ అమ్మారు. ఏ హీరోకైనా, నేను హరిహర వీరమల్ అయినా ఎనీ హీరో, పవన్ కళ్యాణ్ ఇంక్లూడెడ్, ఎనీ హీరోని ఏదే కోరుకుంటా. ఒక లిమిటెడ్ బడ్జెట్లో తీసుకోవడం, హీరోలకి ఎక్కువ డబ్బులు ఇవ్వడం ఆపేసి లిమిటెడ్ బడ్జెట్లో తీసుకోవడం, సినిమాని అమ్మేటప్పుడు తక్కువ నెంబర్స్కి అమ్ముకోవడం వల్ల సినిమా త్వరగా బ్రేక్ ఈవెన్ అవుతాయి. నలుగురు అన్నం తింటారు. నీ బలానా వాడు తీసిన సినిమా, బలానా వాడు యాక్ట్ చేసిన సినిమా, బలానా వాడు
కనీసం లైట్ బాయ్గా పనిచేసిన సినిమా అని ఒక్క సినిమా బ్రేక్ ఈవెన్ అయింది నేను చేసిందని చెప్పుకుంటే బయట ఇంకో 4 ఆపర్చునిటీస్ ఆఫర్స్ వస్తాయి. సో వీళ్ళ ప్రొడ్యూసర్లు అండ్ ఇంకోటి వీళ్ళ హీరోలు మెయిన్ వీళ్ళ డబ్బు పిచ్చి గ్రీడీనెస్ ఈ దురాశతో సినిమాలు ఇన్ఫ్లేట్ చేసేసి ఎక్కువ ప్రైస్లుగా అమ్మేసుకుని అవేం బ్రేక్ ఈవెన్లు అవ్వక పవన్ కళ్యాణ్ సినిమాలే ఉదాహరణ, వేరే వాళ్ళు ఏమన్నా అవసరం. సో మిగతా కూడా చేస్తున్నారు. సో అట్లా జరగకుండా ఈజీగా మంచి రేట్లుగా అమ్ముకుని చక్కగా బ్రేక్ ఈవెన్ ఉంది, మంచి క్వాలిటీ, అన్నిటికీ మించి క్వాలిటీ కంటెంట్ ఉంటే సినిమాలు ఎట్లా బెటర్ అవుతాయి అనే దానికి డే 1 నెంబర్సే బెస్ట్. అయితే సెకండ్ డే నుంచి సినిమా హోల్డ్ కంటిన్యూ చేస్తుందా పడిపోద్దా ఎట్లా ఉందనేది మనం రేపు మాట్లాడుకుందాం. సో ఇవి డే 1 నెంబర్స్ ఓజీ సినిమాకి సంబంధించి. మీకేమనిపిస్తుంది ఈ ఓవరాల్గా నేను చెప్పినంత విన్న తర్వాత ఈ సినిమా మీకు బ్రేక్ ఈవెన్ అవుతుంది అంత సీన్ లేదు, ఈ రెండిట్లో ఏదయ్యే పరిస్థితి ఉంది ఈ సినిమాకి అనేది మీరు ఒక్కసారి ఆలోచించి నేను చెప్పినంత అనలైజ్ చేసుకొని మీరు కూడా ఓన్గా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా విషయాలు కవర్ చేస్తున్నాం మన ఛానల్లో. ఒక లైక్ ఇవ్వండి వీడియోకి.